బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాగృతి జనం బాట పేరుతో 4 నెలలు యాత్ర చేయబోతున్నట్టుగా స్పష్టం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడంతో పాటుగా జనం సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్తున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. అయితే భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, కానీ సామాజిక తెలంగాణ సాధించబడలేదు. దీనికోసం తెలంగాణ జాగృతి పనిచేస్తుంది, సామాజిక తెలంగాణ సాధన కోసం పనిచేస్తుంది అంటూ కవిత స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ ఫోటో లేకుండానే జనంలోకి వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు కవిత. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేటువంటి రకం కాదు అంటూ, ఆ రకంగా ఇష్టం కూడా లేదు అంటూ కవిత స్పష్టం చేశారు. సో కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రధానంగా ప్రచురించారు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు, వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నా. మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి పోస్టర్ లాంచ్ చేసి ముహూర్తం ఏదో ఉంది. ఎస్, జాగృతి జనం బాట పేరుతో జనంలోకి వెళ్తున్నట్టుగా స్పష్టం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అయితే 4 నెలల పాటు ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటాం. కేవలం భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, కానీ సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తాం, తెలంగాణ జాగృతి ముందుకెళ్తుందని చెప్తున్నారు. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఫోటో లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నామని స్పష్టం చేశారు, క్లారిటీ ఇచ్చేశారు కవిత. కేసీఆర్ ఫోటో ఎందుకు తీసేశారు సడన్గా? ఎందుకంటే మొదటి నుంచి తను అనేక కార్యక్రమాలు చేసినప్పటి నుంచి కూడా కేసీఆర్ ఫోటోతోనే వెళ్ళారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఫ్లెక్సీలో కూడా పైన కేసీఆర్ ఫోటో మనకు కనిపిస్తుంది. సో ఎందుకు కేసీఆర్ ఫోటో వద్దు అనుకున్నారో కూడా క్లారిటీ ఇచ్చారు. బట్ పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, కేసీఆర్ ఫోటో తీసేస్తున్నామని చెప్పారు, ఎందుకు తీసేస్తున్నామో కూడా చెప్పారు. పార్టీకి దూరం అయ్యాను, పార్టీ నుంచి బయటకు పంపించారు, ఇంకా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ఉద్దేశం నాకు లేదు, అందుకే తనను అగౌరవపరిచినట్టు కాదు, కానీ నేను బయటకు వస్తున్నాను, కేసీఆర్ ఫోటో లేకుండానే వెళ్తాను. కేసీఆర్ ఫోటో లేకుండా వెళ్ళాలి అన్న నిర్ణయానికి కవిత రావడానికి దోహదపడ్డ కారణాలు ఏం విశ్లేషించుకోవచ్చు? నాన్నకు టాటా అనేది డైరెక్ట్గానే కవిత చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు. గత 2 నెలలుగా 3 నెలలుగా జరుగుతున్న తతంగాలన్నీ కూడా కంటిన్యూగా మనం గమనిస్తూనే ఉన్నాం.
లేఖ విడుదలైన రోజు నుంచి లేఖను విడుదల చేసింది. అప్పుడు బిగ్ టీవీ కూడా ప్రత్యేకంగా ప్రచురించింది. లేఖలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నేతలున్న కేటీఆర్, తన బావ హరీష్ వాళ్ళందరిపైన అటాక్ చేస్తూ ఆ లేఖను విడుదల చేసి అమెరికా వెళ్ళింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా సేమ్ పంతాన్ని కొనసాగిస్తూ తన అన్నని బావని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. మళ్ళీ తర్వాత జరిగిన క్రమంలో కూడా అన్న ఓకే అంటూ బావని అటాక్ చేసింది, హరీష్ రావుని. మొత్తం హరీష్ రావుని, సంతోష్ని పూర్తిగా వాళ్ళపైన గన్ పెట్టి ఫైర్ చేసింది. వాళ్ళందరూ ద్రోహులు, కేసీఆర్ను ఏదో ఒకటి చేస్తారు, నాన్న నువ్వు పైలమని చెప్పిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. తన తండ్రి ఫోటోతోనే వెళ్తాను, తండ్రే తనకు బాసట, తండ్రే తనకు దైవము, తండ్రే ఖచ్చితంగా తనతో పాటే ఉంటాడు, మిగతా వాళ్ళతో ఎవరితో సంబంధం లేదని చెప్పి గతంలోనే కవిత చెప్పింది. అంటే తండ్రి ఫోటోతోనే ఖచ్చితంగా తెలంగాణలో అన్ని చోట్ల తిరుగుతాను, తన పార్టీ తన వ్యవహారాలన్నీ కూడా తండ్రి ఫోటోతో ఉంటాయని చెప్పింది. కానీ ఇవాళ మాత్రం జనం బాటా పేరుతో పాదయాత్ర అంటూ ఇవాళ ప్రకటన చేస్తూ, ఆ ప్రకటనలో మనం క్లియర్గా చూడొచ్చు. పైన జయశంకర్ ఫోటో ఉంది, దాని పక్కనే తెలంగాణ తల్లి ఫోటోని పెడుతూ మన ఒక పోస్టర్ని కవిత రిలీజ్ చేసింది. అందులో తన తండ్రి ఫోటోను పూర్తిగా విస్మరించింది, ఎగరగొట్టిందని చెప్పచ్చు. అంటే ఇంటర్నల్గా కుటుంబంలో మళ్ళీ గొడవలు జరిగాయా అన్న సందేహాలను ఖచ్చితంగా కవిత బయటకైతే చెప్పిందని చెప్పచ్చు. కొంతమంది అనుచరులు కావచ్చు, ఆ బీఆర్ఎస్ సంబంధించిన శ్రేయోభిలాషులు కూడా చాలామంది కూడా మళ్ళీ గొడవ జరిగింది, మళ్ళీ అంటే కేసీఆర్ ఫోటోతో ఎలా వెళ్తుంది తెలంగాణ జాగృతి పేరిట కేసీఆర్ ఫోటో బయటకెళ్ళిన కవిత ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ ఫోటో ఎలా వాడుతుందని చెప్పి కూడా మళ్ళీ కేటీఆర్ గొడవ చేసినట్టుగా కొంత సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ నుంచి తన తల్లి శోభమ్మ ద్వారా కవితకు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. ఇక తండ్రి ఫోటో అంటే కేసీఆర్ ఫోటో వాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వాడితే బాగుండదన్న హెచ్చరికలు కూడా జారీ చేసిన క్రమంలో కేవలం ఈ యాత్ర వరకే పరిమితం అయ్యే అవకాశం కూడా కనిపించట్లేదు. వాస్తవానికి ఇంకా టోటల్గా అందులో నుంచి బయటకు వచ్చాను, ఆ చెట్టును కాపాడాలని చూశాను, కానీ నాకు చెట్టు నీడలేనప్పుడు ఇంకా ఎందుకు అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీలో పైన కేసీఆర్ ఫోటో ఉంది. అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇప్పుడు జాగృతి ఆఫీస్లో ప్రతి చోట కూడా కేసీఆర్ ఫోటో తీసేసే కార్యక్రమం కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయా? ఖచ్చితంగా మనం పోస్టర్లో చూడొచ్చు. ఒక పక్క జై తెలంగాణ, ఒక పక్క జై జాగృతి అని చెప్పి రెండు పెట్టింది. మరోపక్క తెలంగాణ తల్లి ఫోటో, పక్కనే జయశంకర్. మిగతా చూడొచ్చు. అంటే పోస్టరు వాళ్ళ పార్టీ పిఆర్ఓ నుంచి వచ్చిన పోస్టర్లో క్లియర్గా మేధావులతో సమాలోచన, ప్రజలతో మమేకం, అక్టోబర్ 25, 2025, ఫిబ్రవరి 13, 2025 తెలంగాణ జాగృతి అని చెప్పి తన సింబల్ని ఇందులో ప్రచురించింది. జాగృతి జనం బాట అంటూ కవిత సింగిల్ ఫోటో అంటే ప్రజలకు అభివాదం చేస్తున్న ఫోటోని క్లియర్గా చూడవచ్చు. ఇందులో ఎక్కడ కూడా కేసీఆర్ ఫోటోని చూపించలేదు. క్లియర్గా మనకు అర్థమవుతుంది నాన్నకు టాటా చెప్పినట్టే అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కుటుంబంలో జరుగుతున్న ముదురుతున్న అంశాలు కావచ్చు, వాళ్ళ మధ్య జరుగుతున్న ఆస్తుల పంపకాలు, ఇంకా వేరే ఇష్యూస్ ఏవైనా కావచ్చు, మొత్తానికైతే కవిత మాత్రం ఎదురుదాడికే దిగుతుందని కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీరు అప్పుడు యాంకరింగ్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం, కవితకు సంబంధించిన చాలా విషయాలపైన మనం చర్చించాం. తన తండ్రికి చాలా సందర్భాల్లో వీళ్ళందరూ ఖచ్చితంగా నాన్న నేను ఏదో చేస్తారు, వీళ్ళందరితో నీకు ప్రమాదం ఉంది, ముఖ్యంగా హరీష్ రావుతో సంతోష్ రావుతో చాలా ప్రమాదం ఉంది, నీ వెనుకే ఉంటారు, నీకు వెన్నుపోటు పొడుస్తారు అని చెప్పి తన తండ్రికి ఎన్నో రకాలుగా సందేశాలు పంపించినట్టుగానే మాట్లాడింది. నానా పైలం, నీ ఆరోగ్యం జాగ్రత్త, వీళ్ళందరితో ప్రమాదం అన్నట్టుగా రకరకాలుగా చెప్పింది. ఎందుకంటే పార్టీ మొదలైన పొంచి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలను కూడా పూర్తిగా ఎత్తి చూపింది. వాళ్ళందరూ ఎంత ఆస్తులు సంపాదించుకున్నారు, కేసీఆర్ పక్క నుండి వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారు, ఏం జరిగింది, తనను బయటికి పంపడానికి జరిగిన మొత్తం అంశాలను కూడా ఏకరువు పెడుతూ డైరెక్ట్గానే బావ హరీష్ని టార్గెట్ చేసింది. అలాగే మరో సంతోష్ని కూడా పూర్తిగా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. కానీ కేటీఆర్ మాత్రం ఆ సందర్భంలో వెనుకేసుకొచ్చింది. తన అన్న తన మాటలను నమ్మడం లేదు, తన తండ్రికి చెప్పు అన్నట్టు కూడా సంధానకర్తగా కూడా కేటీఆర్ను సంబోధిస్తూ మాట్లాడింది. మొత్తం ఎంటైర్ వ్యవహారంలో కూడా తన తండ్రే తనకు దైవము, పార్టీ అంటే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా తండ్రి ఫోటోతోనే జనంలోకి వెళ్తాను, తన ఆశయ సాధనకు తండ్రే మూలకారకుడు, ఎందుకంటే తెలంగాణ జాతిపితగా కూడా కవిత అభివర్ణించింది. కానీ ఈరోజు తెలంగాణ
తన తండ్రి ఆశయ సాధకుడని జాతిపిత అన్న పూర్తి ఫోటోను ఎగరగొట్టి తను సింగిల్గా కవిత జాగృతే కవిత అన్న సందేశాన్ని ప్రజలకు పంపిస్తూ పాదయాత్ర చేపట్టిందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తుందనేదే నగేష్ అయితే నైతికంగా సరికాదని నేను భావిస్తున్నానని కవిత చెప్పారు. నైతికంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక నాయకుడి ఫోటో పెట్టుకోవడం నైతికంగా కరెక్ట్ కాదని భావించానని అన్నారు. అంటే తను రియలైజ్ అయ్యారా? ఎందుకంటే కేసీఆర్ ఫోటో పెట్టుకొని కేసీఆర్ని మళ్ళీ కేసీఆర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్తే తను సొంతగా ఎప్పటికీ ఎస్టాబ్లిష్ కాలను, నీ సొంతంగా ఎదగాలంటే కేసీఆర్ ఫోటో లేకుండానే వెళ్ళాలి అనే విషయం పైన రియలైజ్ అయ్యారా? అంటే రియలైజ్ అవ్వడము అంటే ఇంకో విషయం. అంటే ఏదైనా కూడా మనం మామూలుగా ఎలా విశ్లేషించినా కూడా తన తండ్రి ఫోటోను తీసేయడం అంటే ఖచ్చితంగా ఇంటర్నల్గా ఏదో జరిగి ఉంటేనే తండ్రి ఫోటో ఎగరగొట్టిందనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చెట్టు నీడ ఉండి ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడడానికి ప్రయత్నించాను అనే ఒక వర్డును మాట్లాడింది. అంటే నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా కేసీఆర్ను కాపాడడానికే ప్రయత్నించాను అన్న ఆ అంశం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఈరోజు మాత్రం కేసీఆర్ను వదిలేసినట్టు అన్న పదంలో మొత్తం ఈ వార్డులో మాత్రం మనకు క్లియర్గా అదే అర్థమవుతుంది. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి ఆయన ఫోటో వాడడం నైతికంగా కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి ఎదిగిన 2001 తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎదిగిన పార్టీ మొన్న రీసెంట్ ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వరకే ఉంది. అధికారంలో ఉన్న క్రమంలోనే భారత రాష్ట్ర సమితిగా భారత రాజకీయాల్లో చక్రం దిప్పుతామని చెప్పి పార్టీ ప్రకటించింది. కానీ ఉన్న తెలంగాణలోనే వాళ్ళ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందనేది మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. తదుపరి జరుగుతున్న పరిణామాలలో కుటుంబంలోనే చీలికొచ్చింది. వాళ్ళు అంటే 2001 నుంచి ఇప్పుడు 2020 వరకు జరుగుతున్న ప్రస్థానాలన్నీ చూస్తే కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలుగా ఎదిగారు, నేతలుగానే వాళ్ళు చెలమనియారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత లుకలుకలు మొదలయ్యాయి. తదుపరి జరుగుతున్న పరిణామాలలో కూడా కవితను ముందు తీసుకురాకపోవడం, ఇప్పుడు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడం రకరకాల ఊహాగానాలకైతే తావిస్తుందని చెప్పచ్చు. కేటీఆర్ కూడా తన చెల్లిపైన కూడా ఇప్పటికీ డైరెక్ట్గా ఎక్కడ మాట్లాడలేదు. హరీష్ రావు మాత్రం తను నిష్పక్షపాతంగా ఉన్న నేత, నన్ను ఏ మచ్చలేదని చెప్పి చాలా సందర్భాలు చెప్పుకున్నాడు. కానీ కవిత పైన డైరెక్ట్గా ఎక్కడ అటాక్ చేయలేదు. ఇక సంతోష్ రావు సంగతి చెప్పక్కర్లేదు. సంతోష్ రావు తను చెట్ల పెంపకం అని అడవి పెంచడం అని చెప్పి రకరకాల ఇష్యూలతో ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఎక్కడ కూడా ట్విట్టర్ వేదిక కానీ జనరల్గా ఎక్కడ మాట్లాడలేదు. కానీ కవిత ఇప్పటికీ ఆ పదాన్ని వాడిందంటే ఖచ్చితంగా ఇంటర్నల్గా గొడవ జరిగిన తర్వాతనే తండ్రి ఫోటో తీసివేసిందని చెప్పి మనం గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తండ్రి ఫోటో లేకుండా కేవలం కల్వకుంట్ల కవిత అంటే డాటర్ ఆఫ్ కేసీఆర్ అనేది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. కానీ ఈరోజు మాత్రం ఒకే ఒక్క కవిత పోరాడబోతుంది. తెలంగాణ జాగృతి పేరిట పాదయాత్ర చేయడం, అలాగే కాంగ్రెస్ని, బీజేపీని, బీఆర్ఎస్ని 3 పార్టీలను మిగతా ఎవరైతే తనకు శత్రువు ఉన్నారో వాళ్ళందరూ అటాక్ చేస్తూ మాట్లాడుతూనే పాదయాత్ర సాగిస్తుందనేది మొత్తం ఈ సారాంశం బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ప్రతి చోట కూడా బీఆర్ఎస్ను ఏకరువు చేసి ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ని, బీజేపీని కూడా ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ మాట్లాడే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ కేసీఆర్ ఫోటో లేకపోవడం మాత్రం రకరకాల ఊహాగానాలకైతే ఖచ్చితంగా వేదిక అవుతుంది. ఇదే అంశం కూడా నాగేష్ అయితే కవిత నుంచి బీఆర్ఎస్ని విమర్శించేటువంటి స్థాయిలో తన కామెంట్స్, తన ప్రయాణం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల అధికారంలో ఉందంటే ఇప్పుడు వాళ్ళ నానే ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు విధానాలని ఇప్పుడు మళ్ళీ ఎండగట్టే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ తప్పిదాలు, బీఆర్ఎస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ప్రతిపక్షంగా ఫెయిల్యూర్ అవుతుంది అన్నటువంటి అంశాలు ఏమన్నా కవిత మాట్లాడే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడతారా అనుకోవచ్చు? గతంలో జరిగిన అంటే అభివృద్ధికి సంబంధించి, అభివృద్ధి జరగలేదు సంబంధించి కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, రకరకాల ఇష్యూలపైన కూడా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ గురించి చాకచక్యంగా మాట్లాడుతుంది కవిత. అంటే డైరెక్ట్గా తన తండ్రి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉన్నాడు. ఆ 10 ఏళ్ల గవర్నమెంట్లో కూడా ఒకసారి ఎంపీగా కవిత ఉంది, తదుపరి రెండు సార్లు ఎమ్మెల్సీగా కూడా ఉంది. కానీ అది మాట్లాడితే ఆ బాణం రివర్స్ కవితకే గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన అప్పటి ప్రభుత్వం పైన విమర్శించే దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ని, అలాగే తనను జైల్లో పెట్టిన బీజేపీ పార్టీని అయితే టార్గెట్ చేస్తూ మాట్లాడే
అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా అంశాలపైన ఒకవేళ మాట్లాడాలనుకుంటే కనుక పార్టీలో ఉన్న నేతలు కేటీఆర్ కానీ, హరీష్ కానీ, సంతోష్ కానీ మిగతా నేతలను మాత్రం టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా నేతలు కవిత గురించి మాట్లాడితే జగదీష్ రెడ్డి కావచ్చు, ఇంకా సమ్ అదర్ లీడర్స్ కావచ్చు, వాళ్ళందరిపైన అటాక్ చేస్తూ మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ జరిగిన అప్పటి ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధి విషయంలో, అభివృద్ధి జరగని విషయాలు మాత్రం మాట్లాడకుండా చాలా సైలెన్స్గా చాకచక్యంగా అయితే ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనంలోకి వెళ్ళబోతున్నారు. జాగృతి జనం బాటా పేరుతో అక్టోబర్ 26 నుంచి ఫిబ్రవరి 13 వరకు 4 నెలల పాటు ఈ యాత్ర చేయబోతున్నారు. అయితే కేసీఆర్ ఫోటో లేకుండానే తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయినటువంటి ఆయన ఫోటో లేకుండానే జనంలోకి వెళ్తున్నానన్న క్లారిటీ ఇచ్చారు కవిత. కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ఆమె వెళ్తున్నారు. జాగృతి జనం బాట మనం పోస్టర్ కూడా మనం చూడొచ్చు. తెలంగాణ తల్లి ఫోటో కనిపిస్తోంది, పైన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రమే కనిపిస్తోంది. ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి నాయకుడి ఫోటోతో వెళ్ళాలనుకోవడం లేదు. బీఆర్ఎస్లో నుంచి బయటకు పంపించిన తర్వాత బీఆర్ఎస్లో సభ్యత్వం లేదు, అట్లీస్ట్ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. కాబట్టి ఇంకా వేరే పార్టీ నాయకుడి ఫోటో వాడడం సరికాదు అని భావించాను. అందుకే కేసీఆర్ ఫోటో తన తండ్రి అయినప్పటికీ కూడా ప్రస్తుతమైన వేరే పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి ఆ ఫోటో ఉపయోగించుకోవద్దు, సొంతంగానే వెళ్తున్నాను, కేసీఆర్ ఫోటో లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు కవిత. అయితే కవిత ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు. భౌగోళిక తెలంగాణ సాధించబడింది, కానీ సామాజిక తెలంగాణ సాధించబడలేదు. ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నేరుగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ప్రోగ్రాంని ప్రకటించారు.